మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బుధగ్రహం దశమ క్షేత్రం అంటే బుధుడికి దశమ క్షేత్రానికి సంబంధం ఏంటి? బుధుడు దశమ కారకుడు. ప్రతి గ్రహానికి ఒక కారకత్వాలు ఇచ్చారు. రవికి లగ్న కారకత్వం అయితే 2, 5, 9, 11 భావాలకి గురుడు కారకత్వం, దశమ కారకత్వం బుధుడు, సప్తమ శుక్రుడు, చతుర్థం చంద్రుడు, అష్టమ వ్యయాలకి శని భగవానుడు. ఇలాగా గ్రహాలకి కారకత్వం ఇచ్చి ఉన్నారు. ఇప్పుడు ఈరోజు చెప్పేది మీ లగ్నం నుంచి దశమాధిపతి ఎవరైనా కానీ చాలా ముఖ్యం. ఇప్పుడు దశమ కారకుని తీసుకుంటే జన్మజాతక చక్రంలో మీకు బుధగ్రహ స్థితి ఎక్కడుందో చూడండి, ఏ రాశిలో ఉందో. బుధగ్రహ స్థితి ఏ రాశిలో ఉందో, బుధగ్రహ స్థితి ఏ రాశిలో ఉందో ఆ రాశ్యాధిపతి. బుధగ్రహ స్థితి ఆ రాశ్యాధిపతి కాదు, బుధగ్రహ స్థితి. బుధుడు మిథునంలో ఉంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 గురుడు. ఈ గురుడు లగ్నానికి దశమంలో ఉండాలి. లేదండి మా బుధుడు కర్కాటకంలో ఉన్నారు, ఆ దశ రావాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అంటే కుజుడు. బుధుడికి దశమాధిపతి కుజుడు మీ లగ్నం ఏదైందో అక్కడి నుంచి దశమ క్షేత్రంలో ఉండాలి. ఇది 1వ తరహా రాజయోగం. ఆ దశ వచ్చినప్పుడు 100% యోగాన్ని ఇస్తుంది. లేదండి లగ్నం నుంచి బుధుడు ఎవరో, లగ్నం నుంచి దశమాధిపతి ఎవరో చూడండి. ఆయన బుధుడికి దశమంలో ఉండాలి. 2, 3 మీ బుధుడు ఉన్న రాశ్యాధిపతి ఎవరో చూడండి. ఆయన బుధుడికి దశమంలో ఉండాలి. ఇది 3వ తరహా. ఫస్ట్ తరహా ఏంటి? బుధుడు వృశ్చిక రాశిలో ఉన్నారు. బుధుడు వృశ్చిక రాశిలో ఉన్నారు ఉంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 రవిగ్రహం దశమ క్షేత్రం అయింది. అప్పుడు వృశ్చిక లగ్నానికి ఏంటి? బుధుడు దశమలో ఉన్నప్పుడు వృశ్చిక లగ్నానికి రవే కదా దశమాధిపతి. ఈయన ఇక్కడే ఉంటే మరి అద్భుతమైన రాజయోగం. వీళ్ళు రాజకీయ నాయకులు అవుతారు, అట్లాగే మంచి ఉన్నతాధికారులు అవుతారు వారి చదువును బట్టి. ఇట్లాగా ఉంటుంది. దశమంలో కూడా ఎవరు దిగ్బలం? బుధుడే. రవి దిగ్బలం. దశమంలో రవి దిగ్బలం, బుధుడు లగ్నంలో దిగ్బలం. మరి ఇది రాజయోగ కారకం. ఇది ఇలా ఉన్న జాతకాలు ఉంటే నాకు పెట్టండి, ఉన్నాయని. అదృష్టకరమైన ఉద్యోగంలో మాత్రం అదృష్టకరమైన జాతకం. ఇప్పుడు మీన లగ్నం, దశమాధిపతి గురుడు అయ్యారు. దశమాధిపతి గురుడు. ఈయన సప్తమంలో బుధుడు ఉన్నారు. 1, 2, 3, 4 అంటే ఈ దశమాధిపతి గురుడు ఎక్కడుండాలి? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 బుధుడి నుంచి దశమాధిపతి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అంటే బుధుడే. మీ బుధుడికి దశమాధిపతి బుధుడే అవుతారు. ఆయన లగ్నం నుంచి, మరి బుధుడు లగ్నం నుంచి దశమంలో ఉండడం అవుతుందా? అవ్వదు. అంటే బుధుడు డైరెక్ట్గా మంచినిచ్చేస్తారు ఇక్కడ. ఇట్లా తీసుకోండి బుధుడు స్వరాశుల్లో ఉన్నప్పుడు. మేష లగ్నం అండి, మేష లగ్నం. మేష లగ్నం బుధుడు కుంభంలో ఉన్నారు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అంటే ఎవరు? ఈ కుజుడు. బుధుడికి దశమాధిపతి కుజుడు లగ్నం నుంచి దశమంలో, కుజుడు మకర రాశిలో ఉంటే అద్భుతమైన రాజయోగం. మరి లగ్నాధిపతి ఉచ్చపట్టడం ఇది. కానీ బుధుడికి దశమంలో ఉండాలి. ఉన్నట్లయితే 100% రాజయోగం. బుధుడున్న రాశి దశమ క్షేత్రం, ఆయన లగ్నానికి దశమంలో ఉండాలి. అప్పుడు రాజయోగం. ఇది ఫస్ట్ క్లాస్ రాజయోగం. ఎందులో? ఓన్లీ
అప్పుడు కుజమహాదశ అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. రెండోది ఏంటి, మీ బుధుడికి మీ లగ్నానికి దశమాధిపతి ఎవరో మీ బుధుడికి దశమంలో ఉండాలి. ఇప్పుడు బుధుడు మిథున రాశిలో ఉన్నారు. తులా లగ్నానికి దశమాధిపతి చంద్రుడు. ఈయన 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 మీనరాశిలో ఉంటే అద్భుతమైన ఫలితం. లేదు మీ దశమాధిపతి ఎవరో అది అయిపోయింది కదా. బుధుడున్న రాశ్యాధిపతి బుధుడే అయితే అది వర్తించదు. మిథున కన్యలైతే బుధుడున్న రాశ్యాధిపతి తుల అనుకోండి. 1, 2, 3 శుక్రుడు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 దశమంలో ఉండాలి. అప్పుడు 3వ తరహా. ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. ఏదైనా బుధుడి నుంచే తీసుకోండి. లేదా మీ లగ్నానికి దశమాధిపతి ఎవరో ఆయన బుధుడికి దశమంలో ఉండాలి. ఇట్లాగా 2-3 రకాలుగా ఉంటుంది. ఫస్ట్ క్లాస్ ఏంటి, మీ బుధుడి నుంచి దశమాధిపతి ఎవరో. బుధుడు ధనుస్సు రాశిలో ఉన్న 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 మరి బుధుడే అయ్యారు. బుధుడే అయినప్పుడు ఇది వర్తించదు. అప్పుడు ఈ బుధుడు ఇక్కడ ఉన్నప్పుడు ఏమవ్వాలి, మీ లగ్నానికి అది దశమ క్షేత్రం అవ్వాలి. అంటే ఇది మీన లగ్నం అవ్వాలి. అవ్వనప్పుడు అది వర్తిస్తుంది. ఇలా తీసుకోండి. కుంభలగ్నం బుధుడు దశమంలో ఉన్నారు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అంటే రవి ఎక్కడ ఉండాలి, లగ్నానికి బుధుడితో కలిసి ఉండాలి. ఉంటే 100% ఇది రాజయోగం. ఇట్లా జన్మించిన వారు అదృష్టవంతులే. ఉద్యోగంలో 22, 23 సంవత్సరాలకే ఆటోమేటిక్గా వీళ్ళు ఉద్యోగం సంపాదించేస్తారు. అట్లా రాను రాను వీళ్ళకి అద్భుతమైన రాజయోగం ఉంటుంది. కుంభలగ్నంలో పుట్టి బుధుడు దశమక్షేత్రంలో ఉండి రవి గాని బుధుడితో కలిసి ఉంటే అద్భుతమైన రాజయోగం. ఇట్లాగా బుధగ్రహము దశమక్షేత్రం చాలా ఇంపార్టెంట్. బుధగ్రహం దశమక్షేత్రం చాలా ఇంపార్టెంట్. అలాగే మీ బుధుడు దశమాధిపతి నక్షత్రంలో ఉన్న బుధుడు దశమాధిపతి ఎవరో ఆయన నక్షత్రంలో ఉన్న, లేదా మీ దశమాధిపతి ఎవరో బుధ నక్షత్రంలో ఉన్న, ఇట్లాగా ఒకదానికొకటి ఇలాగా ఉన్న వాళ్ళకి ప్రొఫెషన్ అనేది అద్భుతంగా ఉంటుంది. అది ఎట్లా ఉంటుంది అనేది ఇలా ఉన్నవారి జాతకాలు ఉన్నట్లయితే నాకు మెసేజ్ పెట్టండి. మాకు ఉన్నాయండి అంటే ఓకే, అదృష్టవంతులే. అందుకని మీ బుధుడు ఎక్కడ ఉన్నారో దశమాధిపతి, మీ బుధుడు మిథునంలో ఉంటే తులా లగ్నానికి దశమాధిపతి చంద్రుడు, ఆయన బుధునికి దశమంలో ఉంటే అదృష్ట జాతకం. లేదు మీ దశమాధిపతి బుధుడు కలిసే ఉన్నారు, అది అదృష్ట జాతకమే. లేదు మీ దశమాధిపతి ఎవరై ఉన్నారో ఆయన బుధుడికి దశమక్షేత్రంలో ఉండడం, ఇట్లాగా ఏదైనా సరే బుధునితో సంబంధాలు దశమక్షేత్రానికి ఉండాలి. లేదు మీ దశమాధిపతి ఎవరో నవాంశలో ఏ నవాంశ పొందారో, మీ దశమాధిపతి ఎవరో నవాంశలో ఏ నవాంశ పొందారో ఆ నవాంశాధిపతి రాశి చక్రంలో మీ బుధుడికి దశమంలో ఉండడం, ఇది కూడా ఒక రాజయోగం. ఈ వీడియో 1-2 అర్థమయ్యేటట్టు చెప్తున్నాను. 1-2 10 సార్లు ఆలోచన. మీ బుధుడు వృశ్చిక రాశిలో ఉన్నారండి. బుధుడి నుంచి దశమాధిపతి రవి అయ్యారండి.
ఈయన రవితో లగ్నానికి కుంభలగ్నం అయ్యింది, ఇక్కడే కలిసి ఉంటే ఇది ఫస్ట్ క్లాస్ రాజయోగం లేదండి. మీ బుధుడికి రవి అలా లేరు. మీ బుధుడు ఇక్కడే ఉన్నప్పుడు దశమాధిపతి రవి, మీ బుధుడికి దశమాధిపతి రవి రవిక్షేత్రంలో ఉన్నారు. ఇది కూడా ఒక రాజయోగమే. ఇలా లేదు. మీ బుధుడు ఉన్న రాశ్యాధిపతి కుజుడు బుధునికి దశమంలో ఉండడం. అప్పుడు ఎక్కడ ఉండాలి? 1 2 3 4 5 6 7 8 9 10 అంటే కుజుడు దశమంలో ఉండడం. ఎవరికి? బుధుడికి. అంటే సింహరాశిలో. అది లగ్నానికి దశమం అయితే మరి ఆటోమేటిక్గా దిగ్బలం ఇక్కడ రవికి. ఇట్లాగా మీరు ప్రతి లగ్నానికి కానీ మీ బుధుడికి కానీ తీసి చూసుకోండి. అందుకే ప్రతి లగ్నానికి చూసుకుంటే చాలా తరాల మారుతుంది. అదే బుధుడికి దశమాధిపతి మీకు లగ్నంలో ఉంటే అది అందరికీ అర్థమవుతుంది. ఇది ఫస్ట్ క్లాసు. మీ బుధుడు మేషంలో ఉంటే అక్కడి నుంచి దశమాధిపతి మీ లగ్నానికి దశమంలో ఉండాలి. మీ బుధుడు వృషభంలో ఉంటే అక్కడి నుంచి దశమాధిపతి మీ లగ్నానికి దశమంలో ఉండాలి. మీ బుధుడు ఉన్న రాశ్యాది బుధుడే అయినప్పుడు అది వర్తించదు. ఇట్లాగా తీసుకోండి. అట్లాగే మీ బుధుడు మీ దశమాధిపతి ఎవరో నవాంశలో ఏ నవాంశ పొందారో ఆయన రాశి చక్రంలో బుధుడికి దశమంలో ఉన్న, బుధుడితో కలిసి ఉన్న, బుధుడితో సంబంధాలు ఉన్న అద్భుతమైన మంచి ఉద్యోగం చేస్తారు. ఇట్లాగా ప్రతిదీ మీరు చూసుకోండి. బుధుడు మరి జాతక చక్రంలో మిథున కన్యల్లో ఉన్నారనుకోండి, అది డైరెక్ట్ రాజయోగం. ఇంక దాన్ని తీసుకోక్కర్లేదు. మిథునంలో ఉంటే స్వరాశి, 3వ రాశి, కన్యలో ఉంటే ఉచ్చ పొందడం. మీకు అది లగ్నానితో పని లేకుండా బుధుడు ఉచ్చ పొందినా, స్వరాశిలో ఉన్నా, ఒక్కడే ఉన్నా 100% మీకు మంచి వృత్తి అయితే ఉంటుంది. ఇది ఆలోచించాల్సిన పనే లేదు. మీనాక్షిదేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.